దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నారు. ఎలా చెప్తున్నారంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన రీతిగా, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చే హెచ్చరికలు ఏంటంటే, ఎంతోమంది అబద్ధ ప్రవక్తలంట ఈ లోకంలోనికి బయలు వెళ్ళున్నారంటండి. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు నిజమైన దేవుడు పంపించిన సువార్థికుడు, దైవజనుడు? ఈ ఆత్మను చూస్తే ఒక్కసారి కొంతమంది దైవజనులు చూసామనుకోండి, ఈ దైవజనులు నిజంగానే దేవుడు పంపించిన ప్రవక్త లాంటి స్వభావం కలిగి ఉంటారు. అవునా కదా? కొంతమంది వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాని రీతిలో కొంతమంది దైవజనులు వాక్యం చెప్తూ ఉంటారు. అటు రీతిగానే దేవాది దేవుడు ఉదయకాల సమయంలో మనం చెప్తున్నాడు. ఎందుకంటే అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అనేక మంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకు వస్తారని చెప్తున్నాడు. ప్రవక్త అంటే జరగబోయేది కూడా చెప్పి వారిని ప్రవక్త అంటారు. అనేక మంది దైవజనులు కూడా జరగబోయే సంగతిని కూడా చెప్తున్నారంటండి. అటు రీతిగానే మీరు తెలుసుకోండి, నా ఆత్మను కలిగి, నా ఆత్మ అంటే ఆయన ఆత్మ ఏంటిది? కనికరము, ప్రేమ, కృప, సమస్తాన్ని, తగ్గింపు, ఓర్పు, సహనం అన్నీ కలిగిన వారు ఏ ఆత్మ అయితే ఉన్నారో, ఎటువంటి దైవజనులు ఉన్నారో, ఆయన వాక్యం, ఆయన మాటలు, ఆయన రాకడకు సంబంధించిన విషయాలు, అలాగే ఆయన పుట్టిక, రాకడ, మరణము, పునరుద్ధానము సమస్తాన్ని, మరలా మనము నిత్య రాజ్యం వెళ్ళడానికి సమస్తాన్ని ఏ దైవజనుడైతే మనకు చెప్తున్నారో అటువంటి వర్తమానాలు మనం ఉదయకాల సమయంలో వినాలని ఈ ఉదయకాల సమయంలో దేవదేవుడు మనకు చెప్తున్నాడండి. మనం అంటండి తెలుసుకోవాలంట, ఎవరు ఆయన ఆత్మ కలిగి ఉన్నారో, ఎవరు లోకం కలిగిన ఆత్మ కలిగి ఉన్నారో మనం గుర్తు ఎరగాలంటండి. మనం గుర్తు ఎరగాలంటే మనం కూడా ముందు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. అవునా కదా? మనము ఒకరిని తెలుసుకోవాలంటే మనం మంచి స్వభావం కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళది మంచి స్వభావం, చెడు స్వభావం అని తెలుసుకుంటాం. మనమే చెడు స్వభావంతో ఉండి మనమే లోకంతో ఉంటూ ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? అవును కదా? అలాగే మనము ముందు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఎవరు దేవుని ఆత్మతో బోధిస్తున్నారో, ఎవరు దేవునికి సన్నిహితంగా ఉండి ఆయన మాటలు మనకు చెప్తున్నారో, రాకడ గురించి, అలాగే ఆయన మరణ పునరుద్ధాల గురించి ఎవరైతే ఈ బైబిల్, ఈ దైవ గ్రంథంలో ఉన్న మర్మాలు మనకు తెలియపరుస్తూ చెప్తున్నారో అటువంటి ప్రవక్తల్ని మనం నమ్మాలని ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మిమ్మల్ని నన్ను అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడు ఈ మాటలు విన్నప్పుడు మనం ఆయన్ని ప్రార్థన చేసుకోవాలి. అయ్యా దేవాది దేవా, నీకు వందనాలయ్యా, మేమైతే తెలియని వారము తండ్రి. ఏ ప్రవక్త మంచివారో, ఏ ఆత్మ నీ ఆత్మ కలిగిన వారో, ఎవరైతే నీ లోకానుసారమైన ఆత్మను కలిగి ఉన్నారో మాకైతే తెలియదు ప్రభువా. యేసయ్యా, నీ జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. నీ జ్ఞానంతో నన్ను నింపండి. ఎందుకంటే ప్రభా, ఈ లోకంలో అనేకమైన అబద్ధ బోధలు వచ్చినాయి నా తండ్రి. నా తండ్రి, ప్రతి బోధను నా తండ్రి మేము వినక తండ్రి, అపోస్తలుల బోధ యందు మేము నమ్మకముంచి స్థిరపడి నా తండ్రి నీకు సన్నిహితమైన బోధను మేము తెలుసుకుని నా తండ్రి నీ మరణ పునరుద్ధానాలు
తెలుసుకుని, అలాగే నా తండ్రి నీ రాకడ కూడా సమీపంలో ఉందని ప్రభా ఎంతమంది దైవజనులు ప్రభా నీ ఆత్మను కలిగి చెప్తున్నారో ప్రభా, మేము తండ్రి విని ప్రభా వాటిని గ్రహించుకుని నీకు సన్నిహితంగా ఉండడానికి నీ కృపను నా తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థించుకుని ఆయన కృపను పొందుకుని ప్రతి దాన్ని మనం ముందుగానే దేవుడు సెలవిచ్చిన రీతిగా ప్రతి హెచ్చరికలు మనం గుర్తెరిగి ఆయనకి లోబడి మన ఆత్మీయ జీవితాలు కట్టుకునే వారిగా ఉందాము. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.